నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ డిలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరుదైన చెట్లు, అందమైన చెట్లు. దారి లేక రైతుల ఇబ్బంది, కనీసం పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది. మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష, పట్టిసీమలో భక్తుల కోసం బందోబస్తు. కాల్ మనీ విషాదం, చిన్న మొత్తానికే ఉసురుపోయింది. ప్రపంచంలో వింతైన రూపం, ఖరీదైన సిల్క్ ఫ్లోస్ ట్రీలను కడియం మండలం కడియపులంక శ్రీ శివాంజనేయ నర్సరీ అధినేత మల్లు పోలరాజు దక్షిణ అమెరికా, స్పెయిన్, థాయిలాండ్ వంటి దేశాల నుండి ప్రత్యేక కంటైనర్ల ద్వారా తెప్పించారు. 75 రోజుల క్రితం షిప్లో చెన్నై రాగా అక్కడి నుంచి ఈ వారంలో నర్సరీకి వచ్చాయి. 100 ఏళ్ల వయసు గల ఈ వృక్షాలు ఇప్పటి వరకు విదేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈ భారీ వృక్షాలు ఇప్పుడు ఈ ప్రాంత సందర్శకులను అబ్బరపరచడం తనకు చాలా ఆనందాన్నిస్తోందన్నారు. పెద్ద పెద్ద పార్కులు, హోటల్స్, ధనవంతుల గార్డెన్స్లోనూ వీటిని ప్రత్యేక ఆకర్షణ కోసం పెంచుతారని, ఈ మొక్కల ఖరీదు సుమారుగా ఒక్కొక్కటి 35 నుంచి 40 లక్షలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మోడల్గా కనిపిస్తున్న వీటికి చిన్న చిన్న కొమ్మలు వచ్చి రంగురంగుల పూలు పూస్తాయని, ఇప్పుడు మరింత సుందరంగా మొక్కలు సందర్శకులకు అలరిస్తాయని నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు. శివాంజనేయ నర్సరీ కడియపులంక అండి. నా పేరు మల్లు పోలరాజు. నేను గత 30 సంవత్సరాలుగా ఈ నర్సరీ వ్యవస్థని దినదినాభివృద్ధి చెందుతూ ఎంతో ఎత్తుకు ఎదిగి ఎన్నో పెద్ద మొక్కలను కలెక్ట్ చేయడంలో, దేశ విదేశాల్లో ఉన్న మొక్కలన్నీ కలెక్ట్ చేయడం, ఇక్కడ తీసుకొచ్చి మా నర్సరీలో పెట్టి అమ్మడం జరుగుతుందండి. అలాగే దాంట్లో భాగంగా ఈ రోజున నాకు బయట దేశాల్లో దొరికే ఈ చెరియోసా ఇన్నిగ్నేషన్ అనే మొక్కని మేము తీసుకురావడం జరిగిందండి. ఇది ఇంచుమించుగా 100 నుంచి 120 సంవత్సరాల వయసు గల మొక్కలండి ఇవి. ఈ మొక్కల్లో ఏంటంటే దీని పైన పువ్వులు పూసి మంచి ఆహ్లాదంగా తయారవడంలో ఈ మొక్కకి సాటి అండి. అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని మొక్కలకి ధీటుగా మన ఇండియా కూడా ఏమాత్రం వృక్ష సంపదలో తీసిపోదనే దాన్ని మనం గర్వకారణంగా చెప్పుకోవడం కోసం ఈ విదేశాల్లో ఉన్న మొక్కలు కూడా తెచ్చి ఇక్కడ మన నర్సరీల్లో పెట్టడం జరుగుతుందండి. అలాగే ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ ఎక్స్పీరియాలో కూడా ఇలాంటి మొక్కల్ని డిస్ప్లేలో పెట్టారండి. అలాగే ఇక్కడ మా నర్సరీలో కూడా చాలా రకాల మొక్కల్ని 100-120 సంవత్సరాల వయసు గల మొక్కల్ని పెట్టి అందరినీ ఆహ్లాదపరుస్తూ ఇక్కడ అమ్మకానికి మేము పెట్టడం జరిగిందండి. ఇంచుమించుగా దీన్ని మేము 3 మొక్కలు తీసుకొచ్చామండి. ఈ 3 మొక్కలు కూడా ఒక్కొక్కటి ఇంచుమించుగా 30 నుంచి 35 లక్షల రూపాయల వరకు మేము చెప్తున్నామండి. అలాగే ఈ మొక్కల్లో భాగంగా దీనికి కావలసిన వసతులు మన ఇండియాకి తగిన వాతావరణానికి అనుకూలంగా శాస్త్రీయ పద్ధతుల్లో దీనికి ఫీడింగ్ కానీ దీన్ని ఎదుగుదలకు కానీ అన్ని మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. ఇవన్నీ తీసుకుని ఫుల్ సెట్ అయిన తర్వాత మాత్రమే కొనుగోలుదారులకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఈ మొక్కల్ని అన్ని తెచ్చినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉందండి. ఇండియాలో అన్ని రకాల ఉభయ గోదావరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఏలూరు సిఐటియు కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎఫ్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 9 నెలలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. సిఐటియు జిల్లా నాయకులు డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులు గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా పనిచేశారని, ఉపాధ్యాయ, కర్షక, కార్మిక ప్రజా సంఘాల తరపున ఎన్నో పోరాటాలు చేసిన అనుభవం ఉందన్నారు. అటువంటి వ్యక్తి శాసన మండలిలో ఉంటే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం ఉంటుందని అన్నారు. వీరరాఘవులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థిగా పోటీ చేస్తున్న దిట్ల వీరరాఘవులకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సిఐటియు, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా నిర్ణయించి ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి దిట్ల వీరరాఘవులు 30-40 సంవత్సరాలుగా టీచర్గా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా ఉన్నారు.
ఆయన మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ ఎన్నికలు అనేటువంటి మేధావి వర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు. మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో గెలిచినటువంటి ఐవి గారు కానీ, కచ్చా జార్జిక్టర్ కానీ, ఇటువంటి అనేక మంది మేధావులు చట్టసభల్లో నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం వాళ్ళ యొక్క గళాన్ని వినిపించారు. అదే బాటలో దిట్ల వీరరాఘవులు గారు కూడా ఆ రకంగా నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల కోసం పనిచేస్తారని మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఎన్నికలని ఇవాళ రాజకీయమయం చేసేదానికోసం టీడీపీ ప్రయత్నం చేస్తా ఉన్నది. రాజ్యాంగంలో టీచర్ ఎమ్మెల్సీ కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక ప్రత్యేకత ఉన్నది. మరి దాన్ని ఇవాళ రాజకీయమయం చేసి టీడీపీ పోటీ చేసి ఆ రకంగా ఈ ఎన్నికలు గెలిస్తే మేము కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తాం, లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పి అనేక రకాల ప్రచారాలు చేస్తారు. ఈ రోజున టీడీపీకి అడ్డమే వచ్చింది. ఈ రోజు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు చేయాలనుకునే చేసేయచ్చు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిస్తే చేయాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళకి శాసనసభలో శాసన మండలి ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగుతున్నాయి. ఇందులో పట్టభద్రులంతా ఓట్లు వేస్తారు. ఈ ఎన్నికల్లో పీడిఎఫ్ తరపున రాఘవులు గారు పోటీలో ఉన్నారు. పీడిఎఫ్ గురించి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంతో అందరికి తెలుసు. చుక్కా రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, రామిరెడ్డి గారు ఇలాంటి నాయకులు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు, గిరిజనులు, వ్యవసాయ కార్మికులు అందరి కోసం, వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్నటువంటి సంస్థ ఇది. అటువంటి సంస్థ శాసన మండలిలో ఉండడం వల్ల కొన్ని హక్కులు పరిష్కారం కావడానికి ఉపయోగపడుతున్న విషయం మీకు అందరికి తెలుసు. అందుకోసమే మేము స్వచ్ఛందంగానే 28 కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, యువజన ప్రజా సంఘాలంతా రాష్ట్ర స్థాయిలో మూకుమ్మడిగా పీడిఎఫ్ అభ్యర్థికి బహిరంగంగా బలపరుస్తూ వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తున్నాం. అందుకోసమే అటువంటి వాళ్ళు గెలవడం ద్వారా కార్మిక హక్కులు కాపాడబడతాయి, ఉద్యోగులకు రక్షణ ఉంటుంది. ఈరోజు దేశంలోన, రాష్ట్రంలోన మనకందరికి తెలుసు, అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నీ కాలరాస్తుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనన్ని సీట్లు ప్రజలు అందించినా ఈ 9 నెలల కాలంలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయలేదు. అదేవిధంగా ప్రత్యేక స్పెషల్ డిఎస్సి వేస్తామని చెప్పినటువంటి మెగా డిఎస్సి వేయలేదు. సూపర్ 6 అమలు లేదు. నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లేవు, వృత్తి లేదు. ఇవన్నీ కూడా ప్రజలు విస్మరించింది. ఈ 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని విస్మరించింది. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని కేంద్రం నుంచి రాబట్టలేకపోతుంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కనీసం ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే పీడిఎఫ్ ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు ఉండడం వల్ల కొన్నైనా హామీలు నెరవేరడానికి ఉపయోగపడుతుంది. అందుకోసమే ప్రజా సంఘాలు మూకుమ్మడిగా మద్దతు తెలియజేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో ఈ జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ సీట్లకు పీడిఎఫ్ తరపున పోటీలో ఉన్నారు. ఉత్తరాంధ్ర టీచర్స్ నుంచి, అదేవిధంగా కృష్ణా, గుంటూరు. మా వ్యవసాయ భూమిలోకి మమ్మల్ని పోనివ్వడం లేదు, మమ్మల్ని ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించండి అంటూ మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన వృద్ధ దంపతులు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. సంధి సులోచన ప్రతాప్ రెడ్డికి గ్రామ శివారులోని 79 సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ఉంది. కన్నాయగూడెంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎనిగాల వెంకటేష్ తమ భూమిలోకి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. 3 సంవత్సరాలుగా అధికారులను గుప్పెట్లో పెట్టుకుని తమను తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పెడుతున్నాడని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. గతంలో ఆర్డీఓ, తహసీల్దార్, ఎస్ఐ ఫీల్డ్ ఎంక్వైరీకి వచ్చి పొలానికి బాట ఉందని చెప్పినా వెంకటేష్ తమను పొలంలోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ ఎస్ఐ కావడంతో స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా అతనికి అండగా ఉంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ఫ్లెక్సీతో నిరసన చేపట్టారు. ఇప్పుడు వెంకటేష్ జాబ్ అయిన సంధి మమ్మల్ని ఆగమాగం చేసి మేము 3 ఏళ్ళ సంధి పంట లేదు, పొలం లేదు, ఏది లేదు. 2 కరెంటు బాయిలు పడావా, బాయి కాడికి మోటార్ ఎత్తే పేర్లు అట్లా పట్టించుకుంటలేరు, ఏది పట్టించుకుంటలేరు. మమ్మల్ని ఆగమాగం చేసి ఏం లేదు, మేము మందు తాగి సత్తుడే. ఇప్పుడు 3 సంవత్సరాల సంధి మేము ఇంత తిప్పల వాడి ఏడికంటే అడిగిపోతాను. సరే చేత్తం అంటాళ్ళు, ఆడికి పోయిందంటే 20 రోజుల దాకా రోజు పొద్దుగాల పోయి పొద్దుగా దాకా కూర్చున్నా కానీ అత్తం రేపు అత్తం మా పత్తం అంటాళ్ళు. సారు ఈ సారు ఎమ్మెల్యే సాసుతో చెప్పిండు, ఏడనైనా కానీ అవుతుంది పోంది అంటారు. ఆడికి పోయిందంటే చేస్తలేరు, మా అమ్మ నుంచి కాదంటారు. ఏడికి పోయినా మా అమ్మ నుంచి కాదంటారు. ఎంత భయపడతారు.
చెప్పండి. అన్నయ్యగూడెం ఎస్ఐ వెంకటేష్. మాకు 3 సంవత్సరాల సంది ఇనిగాల వెంకటేష్. మాకు 3 సంవత్సరాల సంది పంట లేక ఏది లేక ఇబ్బంది పడతాను. మేము ఏం లేదు, ఇంత ఉరేసుకొని చచ్చిపోవడే కానీ మా బతుకు ఏం లేదు. 3 ఏళ్ళ నుంచి వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కేసులు అన్ని పెట్టి పంట పొలం లేక 3 సంవత్సరాల సంది ఇబ్బంది పడతాను. ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? మాకు దారి కావాలి, మా దారి మాకు కావాలి, మాది పాత దారే మాకు. ఉభయ గోదావరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఏలూరు సిఐటియు కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎఫ్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 9 నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీని నిలబెట్టలేదని విమర్శించారు. సిఐటియు జిల్లా నాయకులు డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ పీడీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులు గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా పనిచేశారని, ఉపాధ్యాయ, కర్షక, కార్మిక, ప్రజా సంఘాల తరఫున ఎన్నో పోరాటాలు చేసిన అనుభవం ఉందన్నారు. అటువంటి వ్యక్తి శాసన మండలిలో ఉంటే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం ఉంటుందని అన్నారు. వీరరాఘవులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దిట్ల వీరరాఘవులకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సిఐటియు, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఐక్యంగా నిర్ణయించి ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి దిట్ల వీరరాఘవులు 30-40 సంవత్సరాలుగా టీచర్గా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ఆయన మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ ఎన్నికలు అనేటువంటి మేధావి వర్గం విశాఖపట్నం విశాఖ బీచ్ రోడ్ నోవోటల్ హోటల్ సమీపంలో ఇసుక లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొట్టి చిల్డ్రన్ పార్క్లోకి లారీ దూసుకొచ్చింది. లారీ డ్రైవర్తో పాటు ఒకరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగళ్ళు మండలం బాకరాపేట పోలీస్ స్టేషన్కు నటుడు మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11:15 సమయంలో వచ్చి ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బస్ చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడికి ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్తో ఉన్నామని చెప్పగా పోలీసులు స్టేషన్కు పిలిచారన్నారు. తాను పోలీస్ స్టేషన్కు వచ్చేసరికి ఎస్ఐ లేరని విమర్శించారు. ఎక్కడికి వెళ్ళినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ అక్కడే బైఠాయించారు. అనంతరం సిఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో మాట్లాడారు. తాను ఎంబీయూ విద్యార్థుల కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బందులు పెట్టడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 35 ఏళ్ల నుండి వ్యవసాయ భూములకు వెళ్లేందుకు దారి లేక రైతులు ఇబ్బంది పడుతున్న సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలంలో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలాయిపాలెం మండల పరిధిలోని దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ, ఓసీ రైతులకు గత ప్రభుత్వం బంచిరాయి భూమిని ఇచ్చింది. ఆ భూమికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 100 ఎకరాల్లో ఉన్న వ్యవసాయ భూమిని 35 మంది రైతులు వ్యవసాయం చేసేందుకు వెళ్తుంటారు. దానికి దారి లేనందుకు గత 30 సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. దమ్మాయిగూడెం నుండి కాశ్వేపురం వరకు లింకు రోడ్డు మంజూరైంది. దానికి సంబంధించి కొంతమంది రైతులు రోడ్డు కోసం తమ వంతుగా కొంత భూమిని ఇవ్వడానికి సుముఖంగా ఉన్నామని తెలిపారు. కానీ ముందు భాగంలో ఉన్న 2 రైతులు ఒక 60 అడుగులు ఇచ్చేందుకు నిరాకరించడంతో మిగతా రైతులందరూ తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని రోడ్డు కోసం సహకరించాలని కోరారు. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సంబంధించిన అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇరు పార్టీలు గత 40 సంవత్సరాల నుంచి ఈ భూములు రైతులకు వెళ్లే దారి
బంద్ చేయటం, ఈ ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి వాళ్ళు భయపడుకుంటూ వెళ్ళటం, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు గతంలో ఈ 35 సంవత్సరాల నుంచి దారి ఏదైతే 2 తరాల నుంచి నడిచే దారి ఇది, కేశవపురం నుంచి దమ్మాయిగూడానికి గతంలో ఈ రోడ్డు లేదు. రోడ్డు మార్గం లేనప్పుడే వాళ్ళు ఈ దారి నుంచి దమ్మాయిగూడెం వచ్చేవాళ్ళు. ఏదైనా రైతు వారిగా కానీ లేకపోతే ఏదైనా బస్సు ఎక్కాలన్నా ఆ రోజుల్లో రోడ్డు లేదు కాబట్టి కేశవపురానికి ఈ విధంగానే వాడేవాళ్ళు. ఆ తరుణంలోనే గతంలో ఈ పెద్దలు ఏదైతే ఉన్నారో అప్పటి తరం సంబంధించిన వ్యక్తులు ఒక రాజీ మార్గంగా ఈ రోడ్డు కోసం అని కొంత కేటాయించడం జరిగింది. అంటే పట్టా భూమిలోనే, కానీ రైతులందరికీ ఉపయోగపడే విధంగా. అంటే కొంత మా భూములు కూడా కొంత దీంట్లో సుమారుగా మాది కూడా 11 ఎకరాల చిల్లర ఉంది. మా పెదనాన్నగారు వాళ్ళు కూడా సుమారుగా 18 గుంటలు 16 గుంటలు వాళ్ళు కూడా దారి కోసం పై రైతుల కోసం ఇచ్చారు. దాని కింద దొండేటి సత్యమయ్య అంటే ఉన్న వెంకటప్పయ్య గారి భూమి అది. తర్వాత ఈ దొండేటి సత్యమయ్య గారు కూడా కొంత భూమి 10 గుంటలు సుమారుగా ఇవ్వడం జరిగింది. దానిపైన మళ్ళీ పూసప్పారావు గారు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి దారి మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. వాళ్ళు మంగళగిరి కంప వేసుకోవడం జరిగింది 2 గేట్లకి. మధ్యలో ఉన్న దారి పైకి వచ్చేసరికి ఈ మల్సూరయ్య గారు అనే వాళ్ళు దారి పనిచేయడం జరిగింది. అది ఈ సత్యనారాయణ గారికి వీళ్ళకి ఈ పార్టీల పరంగా పక్కన పెడితే అవతల రైతులు ఎంత నష్టపోతున్నారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఆ రైతులు ఇవాళ మొత్తం బీళ్లకు వదిలిపెట్టుకున్నారు. ఈ మార్గం కాకుండా ఇంకా వేరే ప్రత్యామ్నాయ మార్గం వెతుకుదామని ఈ తరుణంలో మాకు మంత్రి గారు ఒక లింక్ రోడ్డు దమ్మాయిగూడెం నుంచి కేశవపురం లింక్ రోడ్డు వేయడం జరిగింది. ఈ లింక్ రోడ్డు వల్ల మన బల్సుకుంట చెరువు దగ్గర నుంచి కనుక తీయగలిగితే ఈ ఎస్సీలకు ఇచ్చినటువంటి గతంలో అసైన్మెంట్ లాంటి ఇచ్చారు. సుమారుగా ఒక 20 మంది రైతులు ఉన్నారు. బీసీలకు ఒక 6 ఎకరాల చిల్లర వాళ్ళకు ఉంది. అలా కాకుండా ఈ ముచ్చుగారులకు కూడా ఆడ చెరువుకు పోవడానికి కూడా దారి లేదు. వాళ్ళు ఒక 20 మంది చెరువు మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరికీ అటు పోవడం వల్ల అటు పట్టా లైన్లు ఉన్న వాళ్ళకు కూడా ఒక 20 ఎకరాలు సుమారుగా ఉంది. వాళ్ళు కూడా దారి వస్తే ఈ రోడ్డు తీయడం వల్ల సుమారుగా ఒక 50 ఎకరాలు సేద్యంలో. విశాఖపట్నం మధురవాడలో మరో విషాదం చోటు చేసుకుంది. క్రూరమైన కాల్ మనీ వ్యవస్థ మరోసారి విజృంభించి ఓ కుటుంబాన్ని కన్నీటిలో ముంచింది. 3,000 రూపాయలు అప్పు తీసుకున్న దాసరి శంకర్రావు వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య పిఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్ మనీ, డ్రగ్స్, గ్యాంగ్ వార్స్ ఈ మధ్యకాలంలో మధురవాడ రకరకాల నేరాలకు కేంద్రంగా మారుతోంది. పోలీసులు ముఠాలను అదుపు చేయకుంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 వారాలు 2 వారాలు గ్యాప్ ఇచ్చి కట్టలేదని నోటుకొచ్చిన దిగులు తిట్టారటండి. నువ్వు నీతి జాతి ఉందా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, నీకు అసలు కొంచెమైనా చీమిని ఎత్తురుందా, అంత నువ్వు తీర్చలేనోడివి, నీకు ఎందుకు అప్పు తీసుకోవడం అని చెప్పి ఆ జయ అన్న అతను మధ్యలో ఉండి ఇప్పించాడటండి 5,000 రూపాయలు. అతను కూడా అన్నాడటండి అతనితో, నీ వల్ల నేను మాట్లాడుతున్న శంకర్రావు ఏంటి ఇచ్చివచ్చు కదా అని. అయితే కిందటి వారం గోలగోలు చేస్తే ఇంటికి వెళ్ళాను. ఏమైంది ఏంటంటే 3,000 గురించి నా పరువు తీసేశారు, నన్ను ఎదరం చేసేసారు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలని చెప్పి గోలగోలే చేశాడండి. వాళ్ళని 3,000 కదా వచ్చే వారంకి ఇచ్చేద్దాంలే, ఎలాగో సెట్ చేసేద్దాంలే అనేసి అనుకున్నాం. ఈలోగా ఇలా ఉరేసుకున్నాడండి. ఏమైందో అసలు ఏంటో తెలియదు. ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల చనిపోయాడండి. 5,000 రూపాయలు క్యాష్ తీసుకున్నారా లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్? లేదండి, క్యాష్ ఇస్తాడు. ఆ ఫైనాన్స్ అతను ఎప్పుడు క్యాష్ ఇస్తాడు, ఫోన్ పే చేయగా అయితే చేయడండి, చేతికి క్యాష్ ఇస్తాడు. కావాలంటే అతను ఇచ్చిన బుక్ కూడా ఉంది, ఫైనాన్స్ బుక్ ఉంది. వచ్చే బుధవారం నువ్వు కానీ ఇవ్వకపోతే నువ్వు నీతి జాతి ఉన్నవాడువేనా, నీకు చీమినెత్తురు ఉందా, వచ్చే బుధవారం కల్లా అప్పు తీర్చి నువ్వు ఏదైనా చెయ్యి. ఇలా మాజీ సీఎం జగన్ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సాక్షులను బెదిరించారన్న కేసులో వంశీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. జగన్తో పాటు వంశీని కలిసిన వారిలో తలసిల రఘురాం, వంశీ సతీమణి పంకజశ్రీ ఉన్నారు. ములాఖత్ అనంతరం మీడియాతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని జగన్ అన్నారు. 44 మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన తెలిపారు. ఏలూరు జిల్లా కామవరపుకోటలోని కంఠమనేని వారి గూడెంలో గోపాల్ యాదవ్ నిర్మాణ సారథ్యంలో జీ సెంట్రల్ షాపింగ్ మాల్కు శంకుస్థాపన చేశారు. రూరల్ డెవలప్మెంట్ వృద్ధి చెందడానికి, నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడానికి ఈ షాపింగ్ మాల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఈ జీ సెంట్రల్ షాపింగ్ మాల్ కామవరపుకోటలో నిర్మాణం చేపట్టడం వల్ల సుమారు 200 మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని ఆయన తెలియజేశారు. ఈ రోజున కొత్తూరు సెంటర్ కామర్కోటలో
జీ సెంట్రల్ షాపింగ్ మాల్కి శంకుస్థాపన కార్యక్రమం చేశాం. అంటే ఏటీఎస్ కంపెనీ పెట్టి 11 సంవత్సరాలు అయింది. ఇటీవలే జకార్తాలో 11 సంవత్సరాలు వారోత్సవాలు చేసుకున్నాం. అందరూ గ్లోబల్ లీడర్స్ అందరూ కూడా జకార్తాలో రెస్టింగ్లో వచ్చి సమావేశమై సాధించినటువంటి మైల్ స్టోన్స్ అన్ని నెమరు వేసుకుంటూ విదేశాల్లోనే కాదు మన రూరల్ డెవలప్మెంట్ మనం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మేము ఇక్కడ షాపింగ్ మాల్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, డిసెంబర్ 22వ తారీఖున పూసపల్లి అడ్రోడ్ సెంటర్లో జీమార్ట్ని ప్రారంభించాం. ఎంతోమంది యువకులకి ఉపాధి కల్పించాం అక్కడ. అలాగే లోకల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, రూరల్ డెవలప్మెంట్ చేయాలి, గ్రామాలన్నింటినీ కనెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ ధ్యేయంగా ఈరోజు ఇక్కడ మొదలెట్టాం. అలాగే ప్రతి మండలానికి ఒక మార్కు పెడదామనే సదుద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇది రెండవ మాల్గా ఇక్కడ కామలకోటలో మొదలెట్టడం జరిగింది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా మందికి ఉపాధి కలుగుతూ ఉంటుంది. డైరెక్ట్గా అంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి, క్లీనర్స్ దగ్గర నుంచి, సేల్స్ మ్యాన్ దగ్గర నుంచి, ఎగ్జిక్యూటివ్స్ దగ్గర నుంచి కూడా దాదాపుగా 200 మందికి ఇక్కడ కామలకోట. ఏలూరు జిల్లా పట్టిసీమలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి పట్టిసీమ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఈవో, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలు, మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి కలెక్టర్ జేసీలను సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.